వెల్కమ్ బ్యాక్. భానుడి భగభగలకు దేశ రాజధాని అల్లాడిపోయింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు. నగరంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మంగేష్పూర్లో 52 డిగ్రీలు దాటేసింది మెర్క్యూరీ మార్క్. ఇది దేశ చరిత్రలోనే అత్యధికమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో ఢిల్లీలో పవర్ డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. విద్యుత్ వినియోగం 8302 మెగావాట్ల మార్క్ దాటినట్టు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రకటించాయి. చరిత్రలో ఇది కని విని ఎరుగని రికార్డ్ అంటున్నారు విద్యుత్ అధికారులు. వేడి ఉక్కపోతతో ఏసీల వినియోగం విపరీతంగా పెరగడంతో పవర్ డిమాండ్ పీక్స్ కి చేరిందని అంటున్నారు. భానుడి భగభగలతో విలవిలలాడిన ఢిల్లీలో సాయంత్రం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజధాని నగరాన్ని నల్లని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అప్పటి వరకు సూర్యుడి తాపానికి అల్లాడిపోయిన ఢిల్లీ ప్రజలు వర్షం కురవడంతో వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఏకంగా 52 డిగ్రీల టెంపరేచర్, మళ్లీ సాయంత్రం వర్షం, ఏం జరుగుతోంది ఢిల్లీలో? దేశ రాజధాని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు 9 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. ముంగేష్పూరిలో ఈ మేరకు ఉష్ణోగ్రత రికార్డు కావడంతో దేశంలో ఉన్నటువంటి దేశ రాజధానిలో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఈ ఎండ వేడిమికి తాళలేక పూర్తిగా ఏసీలను ఆశ్రయించారు. జనం రోడ్లపైకి వచ్చేందుకు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. దాంతో దేశ రాజధానిలో విద్యుత్ వినియోగం 8302 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఒకే రోజు వినియోగమైనటువంటి పరిస్థితి. సో ఇది కూడా దేశ రాజధానిలో ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే క్లైమేట్ చేంజ్ కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే సాయంత్రానికల్లా ఈ వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఒకవైపు 49 డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమే కొంత చిరుజల్లులు ఢిల్లీలో పడ్డాయి. దాంతో వాతావరణం కొంత ఉష్ణోగ్రత తగ్గింది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఢిల్లీ స్కైస్ మాత్రం పూర్తిగా నల్లటి దట్టమైనటువంటి మేఘాలతో కనబడుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో నల్లటి మేఘాలు ఢిల్లీలో కనబడుతున్నాయి. సో ఒకటి రెండు రోజుల్లో మాన్సూన్ కూడా కేరళను తాకేటువంటి పరిస్థితి ఉంది. జూన్ 1న కేరళకు మాన్సూన్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఒకవేళ మాన్సూన్ కనుక కేరళను తాకితే ఈ నార్త్ ఇండియాలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీలో వచ్చినటువంటి ఉష్ణోగ్రత ఇంత మేరకు రావడానికి కారణం ప్రధానంగా క్లైమేట్ చేంజెస్, అలాగే వెస్ట్రన్ హీట్ వేవ్ డిస్టర్బెన్సెస్ కారణంగానే ఈ రకమైనటువంటి ఉష్ణోగ్రత దేశ చరిత్రలో లేని విధంగా రాజధానిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మరొక 2 రోజుల్లో కేరళను ఋతుపవనాలు తాకేటువంటి అవకాశం ఉండడంతో ఈ పరిస్థితిలో కొంత మార్పు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఈ హీట్ వేవ్ నేపథ్యంలో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఈ 5 రాష్ట్రాలకు రాబోయేటువంటి 2-3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో ప్రజలంతా కూడా హీట్ వేవ్ ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దు, లేదంటే వడదెబ్బకు గురికయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మేరకు ప్రజలంతా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా సైంటిస్టులంతా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి కూడా ఒకవైపు కొనసాగుతుంది. 7వ విడత పోలింగు జూన్ 1న జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎండల దెబ్బ పోలింగ్ పైన పడేటువంటి అవకాశం ఉంది. ఎండ వేడిమి కారణంగా ఢిల్లీలో కాస్త జరగాల్సినటువంటి పోలింగ్ కంటే పోలింగ్ తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్గానే 25వ తేదీన ఢిల్లీలో పోలింగ్ జరిగింది. 50% ప్లస్ జరిగినటువంటి పరిస్థితి. నిజానికి 60% గతంలో పెరిగితే ఈసారి మాత్రం తగ్గినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ పోలింగ్ పైన కూడా ఎండ ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల కారణంగానే చాలా ఇంటెన్సిఫైగా ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరగడం, అప్పటికే మళ్ళీ ఇమ్మీడియట్గా వర్షాలు పడడం, ఇలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఢిల్లీలో మనకు కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.